ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈరోజు స్నేహితుల రోజున పెట్టారండి. మనకేమిటంటే అసలు మన సాంప్రదాయంలో ఇది లేదు. అంటే మాతృ దినోత్సవం అని, పితృ దినోత్సవం అని, స్నేహ దినోత్సవం, వృక్ష దినోత్సవం, ఇవి రకరకాలు పెట్టారు. అంటే ఆ రోజైనా మనం వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటాం. మనకి ఈ స్నేహధర్మం చాలా గొప్పదని చెప్తారు పెద్దవాళ్ళు. మనకి ఈ రామాయణంలో గుహుడు కనిపిస్తాడు, అలాగే సుగ్రీవుడు కూడా రాముడికి సహాయం చేస్తారు, అలాగే విభీషణుడు దాంట్లో. ఇకపోతే భారతంలో మంచైనా చెడ్డైనా సరే కర్ణుడు చివరి వరకు కూడా ఆ దుర్యోధుడిని అంటిపెట్టుకునే ఉంటాడు. అంటే స్నేహధర్మం అలా. ఇకపోతే ఆయన భారతంలో అర్జునుడు అతన్ని స్నేహితుడిగానే తలుస్తాడు కృష్ణుడిని. అంటే అతను వాళ్ళకి ఎంతో సహాయం చేస్తారు, అంటే ధర్మం వైపు ఉంటారు ఎప్పుడు కూడా మహానుభావుడు అతను. మనకి ఇకపోతే మన చిన్నతనంలో మనకి అంటే కొంతవరకు కూడా మనం ఒక 10వ క్లాస్ వరకు, అంటే ఎస్ఎస్ఎల్సి అనుకోండి మాది, అంతవరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఏరా అనే పిలుచుకునేవాళ్ళం. మనం పిలుచుకునేవాళ్ళం, పిలవగలం అంతే. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళామనుకోండి, కాలేజీలకి వాటికి, వాళ్ళని మనం ఎవరిని కూడా ఏరా అని పిలవలేం, ఏమండి అని పిలుస్తాం. అంటే స్నేహమే, దాంట్లో మార్పు రాదు. కలిసి వెళ్తుంటాం, కలిసి సినిమాలు చూడొచ్చు, కలిసి మనం భోజనాలు చేయొచ్చు, అన్నీ ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా ఏరా అని పిలిచేది మాత్రం మనం చిన్నతనంలో ఉన్నటువంటి ఆ స్నేహితుల్ని, ఆ మధుర స్మృతులు, ఆ అనుభవాలు కూడా మర్చిపోలేనివి. ఎందుకంటే వాడు ఏమైనా తెచ్చుకున్నాడు అనుకోండి, మనకి వాడు అడగకుండానే పెడతాడు మన స్నేహితుడు, వాడు తీసుకురా అని. అలాగే మనం కూడా అలాగే వాడి దగ్గర ఆ రోజుల్లో అనా ఉన్నా అర్ధనా ఉన్నా సరే, మేము ఎంజేఎంఏ స్కూల్ ఐస్ బడ్డీ దగ్గర అది షేర్ చేసుకుని ఐస్ ఇస్తే, అప్పట్లో ఈ ఎంగిలి అవి కూడా మాకు తెలియవు. అంటే ఫస్ట్ వారం సెకండ్ వారం చదువుతున్నాం. వాడు అక్కడ నాగభూషణం అనే ఒకతను ఉండేవారు, ఇది స్వాగతం ఏమనుకోకండి చెప్తున్నాను. ఐస్ ఫ్రూట్ మీద జల్లేవాడు, జల్లితే ఆ ద్రాక్ష ఆరెంజ్ అది పీల్చేసేవాళ్ళం తీగ. అప్పుడు వెంటనే నాగభూషణం మళ్ళీ అనేవాళ్ళం, అది ఇచ్చేవాడు. అలాగే సబ్జా గింజలే సబ్జా అనేవాళ్ళం. అంటే అంత అడావిడి చేసేవాళ్ళం. అలాగే ఇంకోటి కూడా ఉంది, చిన్నతనంలో అనేటువంటి అల్లర్లు చేస్తుంటాం. ఏ ఒక్కడు వెళ్ళి ఏం చేయలేడండి, పక్కన ఎవరో ఉండాలి, వాడు స్నేహితుడే. డాబా తోటలో రకరకాల ఫలవృక్షాలు కూడా ఉండేవి మా చిన్నప్పుడు ఆ రోజుల్లో, అంటే 62, 63లో. అది ఒకటి భుజం మీద ఇంకోటి ఎక్కి అవి కొట్టడం, ఇవన్నీ చేసుకుని మళ్ళీ తెచ్చుకోవడం. మళ్ళీ అక్కడ అంటే ఎందుకు మధుర స్మృతులు అంటే ఒకడేమో ఇది తెచ్చేవాడు, అంటే ఉప్పు కారం తెచ్చేవాడు. ఆ మామిడికాయ ఏమో ఈ ఎంగిలి చేసిన వాళ్ళు కొంతమంది, కాకెంగిలి లేదంటే తలుపు మధ్యని పెట్టి ఇలాగా విరిచేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలుగా చేసి ఆనందించేవాళ్ళం. సరే, మేషాలకేమో గురుదేవోభవ, మనకి గురువులు చాలా మనకి నాలెడ్జ్ని అందిస్తారు, వాళ్ళు మనకి ఎన్నో విషయాలు చెప్తారు. అయితే వాళ్ళని కూడా ఒక పేర్లు పెట్టడం, ఆ పేర్లు పెట్టడంలో ఏదో ఒక ఆనందం ఉందేమో అనిపించేది చిన్నప్పుడు. అది తెలియని విషయం, అది అలా ఉంటుంది. ఆ స్నేహధర్మం అంతా కూడా చిన్నప్పుడు ఒకటి. తర్వాత మనం ఉద్యోగరీత్యా మనం కాలేజీలు వెళ్ళినప్పుడే అదే మారిపోతుంది. ఏమండి అని పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఒకటి, కాలేజీలో వెళ్ళిన తర్వాత మనకు తెలియని విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్తూ ఉండడం, అది ఒక స్నేహంగా వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఉద్యోగంలో ప్రవేశిస్తాం అనుకోండి. ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత వేరు. ఉద్యోగం ప్రవేశించిన తర్వాత ఇంకా ఎవరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయినా సరే స్నేహధర్మం అనేది ఉంటుంది. అంటే కొంతమందితో కొందరు కలుస్తూ ఉంటారండి, ఏది ఏమైనా సరే. మనకి వసుధైక కుటుంబం అని చెప్పినప్పటికీ కూడా అందరం స్నేహంగా ఉండాలి, నేను కాదన్నాం. అజాతశత్రువుగా ఎవరో ఉంటాం, అందరూ ఉండలేరు. సరే, మాకు టీకి 11 గంటలకు టీకి వెళ్ళడం, అలాగే 3 గంటలకు టీకి వెళ్ళడం, ఇవో కొన్ని ఉంటాయి. కొంతమంది ఆ చెట్టు కింద ఉండి సిగరెట్లు కాల్చడం, తర్వాత ఆ భోజనం సమయంలో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండడం, అందరూ స్నేహితులే. అది మా పోర్ట్లో ఎంతో అది చక్కగా ఉండేది. ఏ రెడ్డి గారిని ఉండేవారు, ఆయన వెనకాతల ఒక పరివారంలా వెళ్ళేవారు, 15 మందిలా. ఎంతో అంత సరదాగా ఉండేది చూడడానికి కూడా. అందరూ స్నేహితులే. కొంతమంది చెట్టు కింద కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. సరే, ఇలా మా స్వాగతం అయితే మాకు నాగబాబు ఉండేవాడు, నాగేశ్వరరావు. ఆయన, నేను, ఆచార్య గారిని ఉండేవారు. సింహాచలం దేవస్థానం వాళ్ళ బ్రదరు, అతను చీఫ్గా కూడా చేశారు, ప్రధాన పురోహితుడు. మేము కలిసి భోజనం చేసేవాళ్ళం రోజు కూడా. అలాగే కలిసి టీ తాగేవాళ్ళం కూడా.
అంటే అదొక చెప్తుంది ఏంటంటే స్వాగతం కాదు, అది ఒక విధమైనటువంటి ఆనందం. తర్వాత కాలంలో రిటైర్ అయిపోతాం. ఇక కొంతమందికి ఎలా ఉంటుందంటే పై వాళ్ళ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవి ఉంటూ ఉంటాయి. అక్కడ స్నేహాలు ఏంటంటే ఆ స్నేహితులు కూడా మర్చిపోకుండా వాళ్ళు ఎప్పుడైనా ఈ ఊరు వచ్చినప్పుడు, ఆయనకి ఈ ఊర్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, వచ్చినప్పుడు వాళ్ళకి కలవడం, మాట్లాడడం, అలాంటి కూడా చక్కటి ఆ గుణాలు, చక్కటి విషయాలు అలాంటివి కూడా అది స్మరించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. మాకు జగపతిరాజు గారిని మా వాకింగ్ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా పొద్దున్న పూట ఆరోగ్యం కోసం వాకింగ్కి వెళ్తున్నారు. అక్కడ చాలామంది ఇక్కడ మనకి స్నేహితులు తయారవుతూ ఉంటారు. వాళ్ళు మంచి మంచి మాటలు చెప్తుంటారు, అవి వింటూ ఉంటాం మనం. దానికి మళ్ళీ మనం రెస్పాండ్ అయ్యి వాళ్ళకి విషయాలు చెప్తుంటాం. ఇలాగా ఒకరికి తెలియనటువంటి విషయాలు ఇంకోటి తెలుసుకునేందుకు కూడా ఈ స్నేహం ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి, తర్వాత రాజకీయాలు ఉంటాయి, ఇవన్నీ. అంటే ఇంకోటి కూడా ఉంది, మనం అసలైన వాళ్ళు ఏమిటంటే మనకి ఏవైతే ఉపయోగపడతాయో అవి తీసుకుని మిగతా వాళ్ళని విడిచిపెడుతూ ఉండాలి. అంతేగాని దాని మీద వాళ్ళ మీద విమర్శలు చేసి అది చేయడం అయితే అది ఇంకేమవుతుందంటే శత్రుత్వం పెరిగిపోతుంది, ఆ స్నేహం అనిపించుకోదు. అంచేత మనం ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా అప్రియాన్ని కూడా ప్రియంగా చెప్పమంటారు పెద్దలు. అంటే చెప్పేటప్పుడు కొంచెం నెమ్మదిగా మృదుత్వంగా మనం చెప్పాలి వాళ్ళకి. అలాగా లేకపోతే నేను ఇప్పుడు ఈ మధ్యన మేము ఈ పార్క్కి వెళ్తున్నాను, బృందావన్ పార్క్ వెళ్తున్నానండి. చక్కటి స్నేహితులు అక్కడ నాకు ఇక్కడ 72లోనూ నాకు స్నేహం దామోదరం గారు ఉన్నారు, ఆయన కలుస్తున్నారు. ఆయన మృదు స్వభావి, చాలా నెమ్మది, ఎక్కువ మాట్లాడరు. నేను ఆయనతో పాటు ఉంటాను, నేను ఎక్కువ మాట్లాడతాను విషయాలు. అలాగే సాయంత్రం పూట మేము కూర్చుంటాం, పొద్దున్న ఒక వెళ్ళిపోతాం, నడుస్తాం, సాయంత్రం వెళ్తాం. సాయంత్రం వెళ్ళినప్పుడు అందరూ కూర్చుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి, ఒకళ్ళు తెలియని ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంత చాలా చక్కగా ఉంటుంది. అంటే ఏది ఏమైనా సరే ఆ స్నేహధర్మం ఏంటంటే ఒకళ్ళకి ఏమైనా ఆపద వస్తే ఇంకోళ్ళు వెళ్ళి ఆదుకోవాలి. అంటే సంఘటితంగా అంటే 2-3 వెళ్ళి 4 వెళ్ళి స్నేహం వాళ్ళకి సహాయం చేయొచ్చు. లేదా అంటే స్తోమతుంటే ఒక్కడే వెళ్ళి అతను వాళ్ళకి ఏం కావాలో చూసి చేయొచ్చు. అయితే ఒకటి స్నేహధర్మం అనేది చాలా గొప్పదండి. రాను రాను ఇప్పుడు ఏమిటైపోయిందంటే అంతా కూడా అంటే ఇప్పుడు ఇంట్లో ఒకడు లేక 2 పిల్లలు ఎక్కువ కనట్లేదు. అలాగే కూడా స్నేహితులు కూడా ఎవరో ఉంటున్నారు. ఆ స్నేహితులు కూడా ఇప్పుడు ఏమిటైపోయిందంటే రకరకాల, ఇప్పుడంటే నేను తప్పుగా అనట్లేదండి, మా స్నేహితుల్లో కూడా చాలామంది ఉంటారు. అందులో ఈ అంటే డ్రింక్ తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అక్కడ స్నేహం బాగా కుదురుతుందండి. నాకు ఉండేవాడు కోన రాజారావు, వాడు లేడు పాపం. వాడు చెప్పేవాడు, ఎరా ఏంట్రా ఎలా ఉంటుందిరా నన్ను, ఒరే చాలా నుసుగా ఉంటుందిరా అంటాడు. ఎందుకురా తాగుతున్నావు అంటాను. వాడు పోయాడని కూడా చాలా, అతను ట్రెజరీలో పనిచేస్తున్నప్పుడు నాకు కలిశాడు. తర్వాత మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత కూడా వాడు వచ్చాడు. వాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, నేను ట్రెజరీలో పనిచేసేవాడిని. వాడు అంటాడు, రే అప్పు ఇమ్మంటే ఇవ్వడు రావడను, కానీ అక్కడ కూర్చుని 100 రూపాయలు అంటే అప్పు ఇవ్వట, కానీ వీడికేమో 150 రూపాయలు డ్రింక్ పట్టించేస్తాడట. అంటే వాడు చెప్పడం సరదాగా చెప్పాడు అలా. అంటే ఇలా ఉంటాయి స్నేహాలు. అంటే ఒకటి స్నేహితులను కూడా మనం కూడా ఏంటంటే స్నేహితులు అనేది నేను ఇంకోలా అనడం కానీ మంచి వాళ్ళని ఎంచుకోవాలి మనం. ఇది మాకు ఇక్కడ శాఖ మంత్రి ప్రభాకర్ రావు గారు ఉంటారు. ఆయన చక్కగా, ఆయన అద్భుతమైనటువంటి కవిత్వం, చక్కటి ఇది చెప్తూ ఉంటారు రోజు కూడా. అంటే చదివి ఆనందించాలి. ఇప్పుడు మనకి కొంత ఎలా ఉంటుందంటే మనకి అది రాదు, కానీ అది ఆ చదివి ఆనందించడంలో కూడా ఉంటుంది. ఇప్పుడు సంగీతం ఉంటుంది కదండి, అందరికీ రాదు కదా, అది మనం పాడిన వాళ్ళని మనం విని ఆనందించాలి. అలా మన స్నేహితులు చాలామంది సంగీతం తెలిసిన వాళ్ళు ఉంటారు, కథలు రాసేవాళ్ళు ఉంటూ ఉంటారు. మాకు ఆదూరు సీతారామూర్తి గారిని ఆయన ఉంటారు మా వెనకథలు, ఆయన అకౌంట్స్ ఆఫీసర్ చేశారు. అఫ్కోర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కువగా నాకు పరిచయం అయింది ఆయన. అలాగే విజయలక్ష్మి గారిని ఆవిడ హిందీ పండిట్ ఆవిడ. మేము దీంట్లో వివేకానంద పార్క్లో నడుస్తుంటాం. రాజశేఖర్ గారు ఇద్దరు కూడా డాక్టరేట్లు చేశారు. ఆవిడ చక్కటి హిందీలో కూడా చక్కటి భాషిస్తారు, చక్కగా మాట్లాడతారు. ఆవిడ బోళ్ళని ఇంటర్నేషనల్ హిందీ సభలు, విద్వత్సభలు ఆవిడ ఆర్గనైజ్ చేశారు. అంటే చెప్తుంది ఏంటంటే స్నేహితులు, ఇలాంటి స్నేహితులు ఉంటే మనకు గొప్పగా గర్వంగా మనం చెప్పుకుంది కూడా ఉంటుంది. అంచేత స్నేహధర్మం చాలా గొప్పదండి. ఇవాళ స్నేహితుల రోజున ఎవరో పెట్టారు. నేను ఏంటంటే సాధారణంగా 10 మందితో పాటు వెళ్ళిపోవాలి మనం. మన మాతృదినోత్సవం అంటే ఏదో అమ్మ గురించి కూడా చెప్తాం, కానీ అమ్మ గురించి ఏం చెప్తాము, అదే రోజు అమ్మ దగ్గర కూర్చుంటూ ఉంటాం. ఏమండి, అమ్మ ఇచ్చేటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఎవరు ఇవ్వగలరండి? అలాగే స్నేహితుడు కూడా ఇచ్చేటువంటి ఆనందాన్ని మనం మర్చిపోలేం ఎప్పటికి కూడా మాకు. ఏమండి, అలాగే చిన్నప్పుడు కూడా మేము ఇప్పుడు ఇంకోటి స్నేహం అంటే చెప్తున్నాను. మాదంతా కూడా 67వ బ్యాచ్. మేమందరం కూడా ఇప్పటికీ ప్రకాష్ గారు అని, అదే ప్రకాష్ గారు, తర్వాత త్రినాథరావు గారు, మంత్రి త్రినాథరావు,
ఇలా ఎడవెల్లి సూర్యారావు గారు ఇలా ఉంటారు, ధవళ వెంకట్రావు వీళ్ళ మేమందరం స్నేహితులం కలుస్తున్నాం. అప్పుడే 7 ఏళ్ళు బట్టి 8 ఏళ్ళు బట్టి. అంటే ఎంజేఎంఐ స్కూల్ ఏంటంటే ఓల్డ్ బాయ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. ఆ అసోసియేషను కంటిన్యూ అయితే ఒకదానికి వెళ్ళాను 10 ఏళ్ల క్రితం. నేను వెళ్ళినప్పుడేమో సరే ఆ అసోసియేషను ఇంకా ఎవరు పెద్దవాళ్ళు ఎవరు అందరూ అయిపోయారు. కందాళ శ్రీనివాసరావు గారిని ఆయన ఉంటూ ఉండేవారు. దాన్ని వాళ్ళు ఎందుకో కంటిన్యూ చేయలేదు. అప్పుడు మా ప్రకాష్ గారు వీళ్ళు ముందుకు వచ్చి తర్వాత స్టీల్ ప్లాంట్లో పివి ప్రసాద్ గారు అని ఉన్నాడు. అంటే వీడు అంటే ఎందుకంటే వాడు వీడంటున్నాను చెప్పాను కదండి ఇప్పుడే, వాడు వీడని వాళ్ళే అనగలం, తక్కిన వాళ్ళు అనలేం కదా. వాళ్ళు ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు అప్పుడే 6, 7 ఏళ్ళు 8 ఏళ్ళు బట్టి. మేము ఈ అక్టోబర్లో ఎవరు గాంధీ పుట్టినరోజు తర్వాత వచ్చేటువంటి ఆదివారం నాడు కలుస్తూ ఉంటామండి. ఆ రోజు కోసం నేను చూస్తూ ఉంటాను, అందరం చూస్తూ ఉంటాం. ఆ రోజు అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. వెళ్తాం 10 గంటలకి, అందరం కబుర్లు చెప్పుకుంటాం, ఏదో భోజనం చేస్తాం, తర్వాత మళ్ళీ 3 వరకు ఉండి 4 వరకు వచ్చేస్తాం. దాంట్లో మాకు శ్రీరామూర్తి గారు ఉంటారు. ఆయన మాకేంటంటే ఆయన లయన్స్ క్లబ్ మెంబర్, అది వాల్టర్ క్లబ్ మెంబర్. ఆయన వెసులుబాటు మాకు కల్పించారు. ఆయనేమో దాంట్లో పెట్టుకుందికి అప్పుడే 3 సార్లు ఎంతో దాంట్లో పెట్టుకున్నాం ఏమండి. అలా లేకపోతే హోటల్లో ఉంటున్నాం, కలుస్తాం. దాంట్లో మాకు పాటలు పాడేవాడు ఉన్నాడు, వాడికి మైకు, వాడు ధవళ వెంకట్రావు వాడు చాలా బాగా పాడతాడు. వాడు కూడా ఇలాగే ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండవు చిన్నప్పుడు, మాస్టర్లను ఎలాగ మనం ఇచ్చేసేవరా అలా చేసేవరా అని ఏమండి. అది మనకి ఈ స్నేహితుల రోజుని ఏదో మనం ఈ స్నేహితుల గురించి ఏదో అలా చెప్పుకున్న 4 మాటలు చెప్పాలనిపించింది ఏదో ఆనందంగా. అదండి. శుభం భూయాత్.